వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ గాడ్ తెలుగు. ప్రభువునందు ప్రియమైన సహోదరీ సహోదరులారా, మీకందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభినందనలు. ప్రియమైన దేవుని బిడ్డ, విశ్వాసి అని చెప్పుకొనుచున్న నువ్వు క్రైస్తవ మతంలో ఉన్నావో లేదా క్రైస్తవ మార్గంలో ఉన్నావో, ఒక్కసారి ఈ వీడియో ద్వారా నిన్ను నువ్వు పరీక్షించుకో. మతానికి మార్గానికి మధ్య గల వ్యత్యాసాన్ని తెలుసుకో. మతంలో మనిషి దేవుణ్ణి వెతుకుతాడు, కానీ మార్గంలో దేవుడే మనిషిని వెతుకుతాడు. ఈ మాట లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో స్పష్టంగా ఉంది. అలాగే మతంలో బాహ్య సంబంధమైన ఆచారాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు, కానీ మార్గంలో అంతరంగ పరిశుద్ధతకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈ మాట మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనంలో చెప్పడం జరిగింది. ఇంకా చూసినట్లయితే, ఆశించి పూజించేదే మతం, కాని ఆశించకుండా దేవుణ్ణి దేవునిగా ఆరాధించేదే మార్గం. ఈ మాట కీర్తనలు 73వ అధ్యాయం 25వ వచనంలో మనం చూడవచ్చు. ఇంకా చూసినట్లయితే, అతిశయంతో కూడుకున్నదే మతం, కాని దీనత్వంతో కూడుకున్నదే మార్గం. ఈ మాట ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుండి 11 వచనముల వరకు చదివినట్లయితే మనకు అర్థం అవుతుంది. చివరిగా చూసినట్లయితే మతం స్వార్థపూరితమైనది, కాని మార్గం నిస్వార్థమైనది. ఈ మాట కొరంథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో మనకు కనబడుతుంది. ప్రియమైన సహోదరీ సహోదరులారా, యేసుక్రీస్తు వారు మతాన్ని స్థాపించుటకు ఈ భూమి మీదకు రాలేదు, పరలోకానికి మార్గాన్ని చూపుటకు మాత్రమే వచ్చారు. ఈ సత్యాన్ని మీరందరూ గ్రహించగలరని ఆశిస్తున్నాను. క్రైస్తవ మతంలో కాదు, క్రైస్తవ మార్గంలో ఉండమని ప్రేమతో విజ్ఞాపన చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.